అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలోని కొంతమంది ఎలా తయారయ్యారంటే జాలి, దయ అనే పేరుతోటి పరిష్కారాలు దొరకకుండా ఒక ప్రశ్నగా వాళ్ళని తయారు చేస్తున్నారు. ఉదాహరణకు వృద్ధులు ఎవరన్నా కనిపిస్తే ఒక రూపాయో, ₹2 దానం చేయటం, ₹10 దానం చేయటం. వాళ్ళు అదే వాళ్ళ జీవనోపాధిగా వాళ్ళ జీవితాన్ని దానికే అంకితం చేసుకుంటూ అది ఒక జీవనోపాధి మార్గంగా మార్చుకుంటున్నారు. సమాజం ఉన్నతంగా ఉండాలని, విలువగా ఉండాలని ఇప్పుడు ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు అనేది ఏర్పాటు చేస్తున్నాయి. అదేవిధంగా వయోవృద్ధుల సంక్షేమం కోసం, దివ్యాంగుల సంక్షేమం కోసం రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ అనేది బ్యాన్ ఉంది. అడుక్కోవటం అనేది చట్టరీత్యా నేరము. అదేవిధంగా దాన ధర్మాలు మీరు చేయాలనుకుంటే ఏ గోశాలలోనో, లేకపోతే చదువుకునే పిల్లలకో, లేకపోతే ఇంకా వేరు వేరే అవసరాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళొక్కళ్ళకే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి కోసం మీరు దాన ధర్మాలు చేయండి. కానీ ఇట్లా దారిని పోయే ప్రతి భిక్షగాడికి మీరు దానం చేయటం వల్ల వాళ్ళు దాన్నే ఒక జీవనోపాధిగా మార్చుకొని వాళ్ళ జీవితాన్ని ఇంకా దుర్భరంగా మార్చుకుంటున్నారు. ఇది కూడా బెగ్గింగ్ మాఫియా అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. మీరు చట్టాన్ని గౌరవించినప్పుడే చట్టము తన పని తాను చేసుకోగలుగుతుంది, సమాజంలో మార్పు రాగలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అపాత్ర దానాలు అనేవి చేయకండి. అపాత్ర దానాలు చేయటం వల్ల రెక్కలు కాళ్ళు ఉన్న వాళ్ళకి మీరు దాన ధర్మాలు అనేది చేయటం వలన చాలా సమాజం పైన వాటి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు అలాగా ఎవరు కూడా దానం చేయకపోయింటే వాడికి రెక్కలు కాళ్ళు బాగున్నాయి కాబట్టి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోగలుగుతారు. మీరు ఆ రూపాయి ఇవ్వటం వలన వాళ్ళు అలాగే ఉంటారు, ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు ఇంకా ఆలోచించడం, ఏదో ఆడుకోవడం, తినడం అంతవరకే ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే చట్టాలని మేల్కొల్పండి. అదేవిధంగా మీరు చట్టాలు ఇలా మీకు ఉన్నాయని పరిచయం చేయండి, వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని తీసుకురండి. అంతేకాని ఇలాంటి తెలిసి తెలియని పనులు చేసి ఇంకా వాళ్ళ జీవితాన్ని దుర్భరంగా మార్చొద్దని కోరుకుంటూ జై హింద్, జై భారత్.